అందుకని ఆయన యందు ప్రేమ కలిగిన వాడు కనుక బ్రహ్మగారు బయలుదేరారు, పరమశివుడు బయలుదేరాడు. వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మా, స్వామి వెంకటాచలం చేరారమ్మా, స్వామికి కడుపు నిండా పాలివ్వాలని కోరిక. పుట్టలో కదా ఉన్నారు తపస్సులో, అందుకని అమ్మా ఒక చిన్న ప్రణాళిక చెప్పమ్మా అన్నారు. బ్రహ్మాద్యేను శివో పత్సో గోపాలి కమలాలయ. బ్రహ్మగారు ఆవుగా మారిపోయారు, పరమశివుడు దూడగా మారిపోయారు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఈ ఆవుని దూడని అమ్మేటటువంటి ఒక గోపాల బాలికగా మారిపోయింది. ముగ్గురు కలిసి నారాయణపురం వచ్చారు. ఆ ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట అమ్మకూడదా? ఆర్తేమిటి? ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాలివ్వాలి నేర్పుతోంది మనకు అసలు పురాణం. నువ్వేమిటిస్తావు? నువ్వు ఇవ్వగలిగిందేం లేదు. ఏమిటి చూస్తాడు సర్వేశ్వరుడు? నీ ఆర్తి చూస్తాడు. స్వామి నువ్వు ఇది తినాలి అని నువ్వు తాపత్రయపడ్డావా? అందుకే నైవేద్య మంత్రం అంత జాగ్రత్తగా నడిచింది. స్వామి తిను అని అక్కడ పళ్ళెం పెట్టేసి వదిలేయకూడదా? అలా పెట్టరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని ఆ పంచవ్యాహృతులతో ఆ మంత్రం చెప్పి, స్వామి గబగబా తినకు, గబగబా తింటే నీకు వెక్కిళ్ళు వస్తాయి తండ్రి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటారా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో కొద్ది కొద్దిగా నీళ్లు తాగు, వెక్కిళ్ళు రాకుండా తిన్నావా? పూర్తిగా తిన్నావా తండ్రి? ఇదిగో ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ చక్క కడుపు నిండా నీళ్లు తాగు. తాగావా? పదార్థం తిన్నావు కదా, చేతులు కడుక్కోవద్దు, దా చాపు. హస్తౌ ప్రక్షాళయామి, చేతులు కడుక్కో. పాదౌ ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో. ఉత్తరీయం తీసి స్వామి ఇదిగో చేతులు తుడుచుకో, కాళ్ళు తుడుచుకో అని ఆయన తుడుచుకుంటాడా? పాదములను ఆర్తితో ఒత్తి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మంచినీళ్ళు ఇచ్చి, స్వామి తాంబూలం సమర్పయామి, వేసుకున్నావా తాంబూలం? తాంబూలారుణ పల్లవాదరయుతే తటంకహరాన్వితే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూలింబరే. అమ్మా, నువ్వు తాంబూలం వేసుకుని ఎర్రటి నోటితో సగం ఉంటే ఆ వీణ మీద పాట వింటూ నువ్వు సంతోషంగా ఇలా తల కదిపితే, ఈ చెవితాటంకములు అటు ఇటు ఊగితే అవి మళ్ళీ పద్మాల లాంటి పద్మరాగమణులతో సమానముగా పోల్చడానికి వీలు లేనటువంటి గొప్పతనం కలిగినటువంటి నీ బుగ్గలలో ప్రతిఫలిస్తుంటే, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగలం చతుశ్చక్రం మన్యే తమముఖమిదం మన్మధరదం యమారుహ్యద్రుహ్యత్కవనిరమత్యేందు చరణం మహావీరో మార ప్రమదపతయే సంగీతవతే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. అలా అమ్మ తాటంకములు ప్రతిఫలించి బుగ్గల్లో కనపడుతుంటే, అమ్మా నీ నోటి వంక చూశానమ్మా, అయ్యగారి నోటి వంక చూశానమ్మా, నా కనురాపు తగిలిందేమో. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని నీరాజనమిచ్చి తొందరగా నన్ను నీలో కలుపుకోమని ఆర్తి చెందినటువంటిది భక్తి. అందుకని అదిగో అంతటి భక్తితో బయలుదేరారు మహానుభావులు. అందుకొచ్చారు నారాయణపురం. ఆవును అమ్ముకోవాలంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంత భరతఖండంలో నారాయణపురంలోనే అమ్ముకోవాలా? ఇది నేర్పింది మనకి పద్మావతి శ్రీనివాసుల పరిణయం. అంటే అప్పుడెప్పుడో పద్మావతి శ్రీనివాసులు పెళ్లి చేసుకున్నారు, మనకెందుకంటే అది దాని గురించి కాదు. ప్రతి చిన్న విషయంలో నువ్వు ఎలా బతకాలో, ఎలా సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలో నేర్పారు పెద్దలు. మీరు నేర్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇది వాళ్ళ తాపత్రయం. అవతారము ఏర్పడి ఆనంద నిలయములోకి స్వామి చేరే వరకు కావలసినటువంటి ఘట్టాన్ని పోషిస్తారు అందరూ. అందుకని మనకి తెలియక శివుడొకడు కేశవుడొకడు అనుకుంటాం. అసలు శివకేశవులకి బ్రహ్మగారికి భేదం ఉందా? శ్రీ మహావిష్ణువు పని మీద బయలుదేరితే ముందు వెనకాతలు వచ్చి ఉపకరించేవారు బ్రహ్మగారు, పరమశివుడే. పరమశివుడు పని మీద పెడితే వెనకాతలు వచ్చేది శ్రీ మహావిష్ణువే. ఆయన వెంకటాచలంలో కూర్చుంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుముగా క్షేత్రపాలకుడై ఆయన ఉంటారు. ఎక్కడైనా పరమశివుడు లోపల కూర్చుంటే నృసింహమూర్తి అయి బయట క్షేత్రపాలకుడిగా ఈయనుంటారు. ఈ శివుడొకడు కేశవుడొకడు అనుకున్నవాడు అజ్ఞాని తప్ప, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఉన్నది ఒక్కటే పదార్థం, అది మూడుగా భాషిస్తోంది.
కానీ ఇది తెలియడానికి స్వామి నీ కృప కలగాలో, కలగకుండా దొరుకుతుందా? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపను చంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమర్థధరా. స్వామి ఈ జ్ఞానం కలగాలన్నా చంపే మృత్యువు వెంటొస్తుంటే దాన్ని చంపబడేది శరీరం తప్ప చంపబడేది ఆత్మ కాదని, ఆత్మ పరమాత్మ స్వరూపమని జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇయ్యగలిగిన వాడివి, జ్ఞానమునందు నిలబెట్టగలిగిన వాడివి, అద్వైతమును ఆవిష్కరింపగలిగిన వాడివి, అద్వైతానుభవమును పొందించగలిగిన వాడివి, నువ్వు తప్పెవరున్నారు అని శరణాగతి చేస్తారు. అందుకని అదిగో అటువంటిది ఆ స్వరూపం కనుక, ఆ జ్ఞానం ఉన్నవారు కనుక, ఆ భక్తి ఉన్నవారు కనుక మనం ఎలా ప్రవర్తించాలో నేర్పాలి కనుక బ్రహ్మగారు ఆవై వచ్చారు, పరమశివుడు దూడయ్యి వచ్చారు. వచ్చి అందంగా ఉన్న ఆ ఆవుని దూడని చోళరాజు గారి యొక్క ప్రాంగణం ముందు పెట్టి అమ్మవారు అమ్మడం మొదలుపెట్టింది. ఇంకా తల్లే వచ్చి ఆవుని దూడని అమ్మితే దానికి ఎంత అందం వస్తుందో చూడండి. ఆ చోళరాజు చోళరాజ పత్ని చూశారు, ఆవుని దూడని చూసి మురిసిపోయారు, కొనుక్కున్నారు. కొనుక్కుని విడిచిపెట్టలేదు. ఆ గోవుల్ని కాపాడేటటువంటి వాడు, దాన్ని పొలానికి తీసుకెళ్లి మేపేటటువంటి వాడు, గో సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన్ని పిలిచారు. పిలిచి ఒక మాట చెప్పారు, ఏమో ఈ ఆవు ఎంత పెద్ద స్తన్యముతో ఉందో చూశావా, పొదుగు చూశావా, దాని శిరములు చూశావా, ఈ ఆవుని దూడని బహుజాగ్రత్తగా కాపాడన్నారు. ఇన్ని పాలిస్తోందని ఆ పాలని చూసుకుని మురిసిపోయారు. ఆవుని దూడని ఆయనకు అప్పచెప్పారు. అమ్మ మళ్ళీ కొల్హాపురం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కొల్హాపురం పీఠంలో అమ్మవారు చేరిపోయింది. ఈవిడి బ్రహ్మగారి తాపత్రయం పాపం. ఎక్కడున్నారో స్వామి వెతుక్కోవాలయన. ఎక్కడుంటాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు ప్రకటముగా ఎక్కడున్నాడు? కరెంటు లేదా? ఆ వైర్ల నిండా ఉంది. ప్రకటంగా ఎక్కడుంది? ఆ లైట్ లో ఉంది, ఆ ఫ్యాన్ లో ఉంది, ఈ మైక్ లో ఉంది. ఒక చోట ధ్వనిని ప్రసరిస్తోంది, ఒక చోట వాయువుని ప్రసరిస్తోంది, ఒక చోట కాంతిని ప్రసరిస్తోంది. అదే కదా కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని అష్టమూర్తులై భూరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాన్యకించతి విద్యతే వృషతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అష్టమూర్తి అయి భాషించిన వాడు ఆ పరమాత్మ కాదా? అందుకని అంతటా ఉన్నవాడు ఇవాళ లోకరక్షణార్థమని ఒక వాల్మీకమునందు చేరి ఉన్నాడు. ఆయనని కనిపెట్టి ఆయనకి పాలివ్వడం కోసం ఆర్తితో బయలుదేరి బ్రహ్మగారు వచ్చారు కొండ మీదకి. వచ్చి గోపాలకుడు ఆవుల్ని కాస్తున్నాననుకున్నాడు. ఆయన వెతుక్కుంటున్నాడు పరమాత్మని. వెతుక్కున్నాడు, చేరాడు. ఎక్కడికి చేరాడో అక్షరాలో అక్కడికి చేరాడు. ఆ పుట్ట లోపల ఉన్న తేజస్సు బట్టి గుర్తుపట్టాడు. ఓహో, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు లోపల, మా నాన్నగారికి గుక్కెడు పాలివ్వడం కోసం వచ్చాను నేను అనుకున్నాడు. బహుశ్రద్ధగా ఆ పొదుగు శిరములు ఆ వాల్మీకము యొక్క కన్నము మీదకొచ్చేటట్టుగా నిలబడ్డాడు. భక్తి శ్రద్ధ చూపిస్తుంది. మీరు పెట్టే నైవేద్యం మీకెంత భక్తి ఉందో తెలిసిపోతుంది. మీరు చూపించే ధూపం మీకెంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుంది. మీరు పెట్టిన దీపం మీకెంత శ్రద్ధ ఉందో చెప్పేస్తుంది. మీరు చేసిన పుష్పాలంకారం మీ శ్రద్ధ చెప్తుంది. మీరు నిర్మాల్యం తీయడం మీ శ్రద్ధ చెప్తుంది. మా దేవుడి ముందు పూజ చేసిందే కదా, నే కొని తెచ్చిన పూలు అని ఇలా తీసేయండి, విగ్రహాలు కింద పడిపోతాయి. నేను కొన్న విగ్రహమే కదా అని అటు తిరిగి భార్యతో మాట్లాడుతూ ఎడం చేత్తో విగ్రహం నిలబెట్టిన వాడికి భక్తి ఉన్నట్ట. అది విగ్రహం కాదు, నా ఇంటి సింహాసనంలో పరమాత్మ వచ్చి నిలబడ్డారన్నవాడు నిర్మాల్యం తీయడంలో కూడా బహుజాగ్రత్తగా తీస్తాడు. ఇవి మా తండ్రి పాదముల యందున్న పుష్పాలు. నేను ఎంత జాగ్రత్తగా తీయాలి, ఏమదృష్టం వీటిది. నిన్న ఉదయం నుంచి ఇవాల్టి ఉదయం వరకు స్వామి పాదాలు పట్టు కూర్చున్నాయా. అందున మందార పువ్వుని చూడండి మీరు. మందార పువ్వు బాగా విచ్చుకున్నప్పుడు పూజ చేశారనుకోండి, దాన్ని చూస్తే ఆ మరునాడు నిర్మాల్యం తీసేటప్పుడు నాకు మందార పువ్వు పూజ చేసి తీయాలనిపిస్తే ఆ పువ్వు తీసేటప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో దేనికో తెలుసా అండి? దొరక్క భగవానుడి పాదాలు దొరికినవాడు ఎంత గట్టిగా బిగియార కౌగిలించుకుంటాడో, ఆర్తితో ఉన్నవాడికి అనాథరక్షకుడు ఒకడు దొరికితే వాడిని ఎలా పట్టుకుంటాడో, కారు చీకటిలో కాంతిరేఖ కనపడితే దాని వెంట ఎలా పరిగెడతాడో, అలా ఎన్ని జన్మలెత్తానో అమ్మయ్యా ఇవాళ నేను స్వామిని చేరిపోయానని ఆ మందార పువ్వు ముడుచుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది విగ్రహాన్ని.
మీరు ఇలా తీయండి, ముచ్చుక పట్టుకుని విగ్రహం కదులుతుంది. దాన్ని జాగ్రత్తగా విడిపించాలి. ఆ పువ్వుని విడిపించి తీసేటప్పుడు మనస్సుకు ఎంత బాధ కలుగుతుందో. నీకున్న జ్ఞానం నాకు లేదే. ఒక రోజల్లా పట్టుకున్నావు. నీ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే, నువ్వు వడిలిపోతుంటే సర్వేశ్వరుడి పాదాలు పట్టుకుని అలా ఉండిపోయావు. నేను ఉండగలనా అలా? ఉండలేకే కదా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి. ఎన్ని జన్మలెత్తానో, ఎందరైలో తల్లులెందరో తండ్రులెందరో తన వారలెందరో సుతులు ముందు చావుండంగ మురియంగనగుని. ఎన్ని జన్మలెత్తామో ఇప్పటికే. ఎంతమంది తల్లులయ్యారో, ఎంతమంది తండ్రులయ్యారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మగలు తగులు కారే మగువలకును. అందరూ వెళ్ళిపోయేవాళ్లే. చిట్ట చివర భార్య ఒక్కతే అక్కడి నుంచి ఉంటుంది. ఒక్కసారి బంధం ఉంది కాబట్టి. నిజంగా శరీరం విడిచిపెట్టి జీవుడు అతికంపి వేగమున పోవుచుండా ఓ నాయనయంచు ఏడ్చు నిజ సుతులు ఆ పుత్రికలు తప్ప కందోగిని భాష్మముల్ నొలుక దుఃఖాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తపశంకర. ఎవరొస్తారు? వచ్చేవాళ్ళు ఉంటారా? కొడుకు శ్మశానం వరకు వస్తాడు, భార్య గుమ్మం వరకు వస్తుంది, ఈ శరీరం కట్టెల్లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ చేసుకున్న పాపపుణ్యాలను పట్టుకుపోయేవాడు ఎవడైనా ఉంటే జీవుడు ఒక్కడే పోవాలి. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతై తక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. అందుకే ఏ వస్తాయి తండ్రి, నీ పాదముల యందు నిరంతర భక్తిని నాకు కటాక్షించు, నువ్వు నన్ను ఆదుకుంటావంటారు. సరే, అందుచేత బ్రహ్మగారు ఆ పుట్ట దగ్గరికి వచ్చి పాలు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి అన్నారు. పొంగిపోయారట వాల్మీకంలో పరమాత్మని చూడగానే. అసలు ఈ హృదయ గుహనందు పరమాత్మ ఉన్నాడని తెలుసుకోగానే పొంగిపోగలగాలి. ఎక్కడ వెతుకుతారు పరమాత్మని? పొంగిపోయారు. ఎవరు పొంగిపోయారు? రామదాసు గారు పొంగిపోయారు. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా అని, ఇంక నేను కాలుని దూతల పడనే పడను ఓరన్నా అంటూ చిందులేసేశారు మంత్రోపదేశం జరిగితే. ఇక్కడే ఆత్మగుహలో స్వామి ఇక్కడే ఉన్నాడు రా, ఎక్కడో లేడు. దేహం ఆ లోపల ఇక్కడే ఈ నవరంధ్రములతో కూడినటువంటి శరీరము లోపలే, హృదయ గుహలోనే లోపలే కేవలం నివారస్సు కవర్తన్వీ పీతాభాస్వత్యనోపమాగా ప్రకాశిస్తున్నాడు అని తెలియగానే ఇక్కడున్నాడా తండ్రి, బయట వెలుగుతున్నాడని పొంగిపోగలగాలి. వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధిహి. పొంగిపోయాడాయన. పొంగిపోయి క్షీరధారలతో అభిషేకం చెయ్యాలనుకున్నాడు. లోపలున్నారు స్వామి, ఆయనకి అర్పించాలని తాపత్రయం పుట్టింది. నేర్పారు. ఇంటికి పెద్దవారు చతుర్ముఖ బ్రహ్మగారంటే అది లక్షణం. అందుకని బ్రహ్మగారి గురించి ఎప్పుడు చెప్పినా, బ్రహ్మ వాక్కు ఎక్కడొచ్చినా ఎంతటి వారు ఇలా శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. కారణం ఏమిటంటే ఆయన సృష్టికర్త, ఇంటికి పెద్దవాడు. ఆయన చేసిన పని ఉత్తరోత్తర ఆదర్శవంతం అవుతుంది. ఆయన క్షీరధారలతో అభిషేకించారు. ఆ పాలు లోపల పడ్డాయి. శ్రీనివాసమూర్తి లోపల ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఆ పాలని తాగుతున్నారు. ఎక్కడో ఆ లోపల పుట్టలో ఉన్నటువంటి శ్రీనివాసుడు తన నోరు తెరిచి పాలని తాగుతుంటే గుటుక్కు 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 గుటుక్కుమని బయట ఆవు శరీరంతో ఉన్నటువంటి బ్రహ్మగారు పొంగిపోయారట. ఎంత పొంగిపోయారో తెలుసా అండి మహానుభావుడు? నల్లని వాణి, ఆ లోపల ఉన్నటువంటి వాడు నల్లటి శరీరంతో వర్షించడానికి సిద్ధపడిపోయినటువంటి మేఘం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. నల్లని వాణి మేలి చిరునవ్వుల వాణి సురారి గొంతు కల్గిల్లెడి వాణి కాంతులొలికించు కనుంగవ వాణి చూట్టికిన్ చల్లని వాణి అని ఆయన రాక్షసుల యొక్క శిరస్సులు గిల్లేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు. అటువంటి వాడు లోపల ఆ శ్రీనివాసుడు కూర్చుని ఆ పాలు తాగుతుంటే పొంగిపోయారట బ్రహ్మగారు. పొంగిపోయి ఆ క్షీరధారలతో ఆయన తాగారు. అంతకన్నా నాకింక ఆనందం ఏం కావాలి అని ఒక్కసారి బయలుదేరి సంతోషంగా పుట్టదిగిపోయి ఆ దూడతో కలిసి చోళరాజ్యానికి వెళ్ళిపోయారు. ప్రతిరోజు దూడ ఎండిపోతోంది. ఎందుకని? పాలన్నీ శ్రీనివాసుడికి ఇస్తోంది, దూడ ఎండిపోతోంది. ఇది చూసింది చోళరాజు గారి భార్య. ఏమిరా నువ్వు ఆవుని సరిగ్గా కాయడంలా పాలు తగ్గిపోతున్నాయి, దూడ ఎండిపోతోంది,
జీతమా బుచ్చుకుంటున్నావు, ఆవునా కాయట్లేదు. రాజుగారికి ఆగ్రహం వచ్చింది. రాజుగారి భార్యకి ఆగ్రహం వస్తే రాజుగారికి ఆగ్రహం రాదు, రాజుగారికి కోపం వచ్చింది. ఎవడైనా భక్తి వైపు తిరిగితే కలియుగంలో మొట్టమొదటి ఇంట్లో వాళ్ళకు వచ్చే కోపం ఎప్పుడు వస్తుందంటే, వాడు వెళ్ళరాని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఆయన మారితే బాగుందని భగవంతుడి కాళ్ళట్టుకు పూజ చేస్తారు. వాడు మారి రోజుకో 2 మాటలు గుళ్ళోకి వెళ్ళాడు అనుకోండి, ఏమిటో ఈ వయస్సు నుంచి ఈయనకి గుళ్ళు గోపురాలును ఏమైపోతాడో ఏమిటో, వాడు ఏమైపోడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ తమ్ముడిని తీసుకొచ్చింది భర్తగారి దగ్గరికి. ఆ భర్తగారు రోజు భగవత్ సంబంధమైన ప్రసంగాలు వినడానికి వెడుతుండేవాడు. వెడితే ఆ వెనకాతల బావమరిది కూడా ఆయన వెనకాతల ఏదో పుస్తకం ఏదో పట్టుకుని వెడుతుండేవాడు. అట్నుంచి వచ్చి నాలాగే వాచాలత్వం ఎక్కువ, అందుకని కూర్చుని, అక్క ఇవాళ పురాణంలో చెప్పారే, నిజంగా వింటుంటే శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అని, ఎందుకే అక్క ఈ శరీరం అంటుంటే పాపం ఆ అక్కగారు రోజు భర్తతో అనేది, రాత్రి ఆయన వచ్చి పడుకోవే ముందు, ఏముండే ఏదో తెలివి తక్కువగా మా తమ్ముడిని తీసుకొచ్చాను, వీడు మీతో పురాణ ప్రసంగాలన్నీ విని ఎందుకే ఈ శరీరం, ఎందుకే ఇదంతా తుచ్చం అంటున్నాడు, వీడు కానీ సన్యసించేస్తాడేమోనండి అనేది. అంటే ఆయననేవారు, నువ్వేం బెంగెట్టుకోకు, ఇలా చాలా చెప్పేవాళ్ళు ఎవరూ సన్యసించరన్నారు. అసలు సన్యసించేవాడు మాట్లాడటం అన్నారు. అలా రోజు గడుస్తోంది. పాపం వీడు చెప్తోంది. ఒక రోజు రాత్రి పడుకోవడానికి వచ్చాడు భర్త. వచ్చి గబాలన పంచె విప్పి ఓ ముక్క చింపుకుని గోచి పెట్టుకుని, ఈ సంసారం అనిత్యం అని నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళిపోతానని కమండల మటుకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ రాలేదు. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకునేవాడు, అంత వైరాగ్యం వచ్చినవాడు అలా ఉంటారంటారు రామకృష్ణ పరమహంస. మాటలు చెప్పేవాడికి వైరాగ్యం వచ్చినట్ట. అందుకని వైరాగ్యం రావడం వేరు, వైరాగ్యం ఇచ్చేవాడు ఎలా ఉంటాడో మహానుభావులు కంచి పరమాచార్యుల వారు ప్రసంగం చేశారు శివానందలహరిలో. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో పదభువి శివానందలహరి అన్న శ్లోకం మీద వ్యాఖ్యానం చేస్తూ, శంభో అంటే సుఖమిచ్చి అనుభవింపచేసి, ఈ సుఖము సుఖము కాదని తెలియచెప్పి, ఆ సుఖమునందు వైరాగ్య భావన పుట్టించి, ఆ వైరాగ్యము లోపల దృఢతరము చేయించి పరమేశ్వరుడి వైపు తిప్పగలిగిన వాడెవడో వాడు శంభు అన్నారు. అందుచేత అదిగో ఆ వైరాగ్య సంపత్తి కూడా భగవత్ కటాక్షంగా రావాలి. లేనినాడు కృతకంగా అంటించుకున్న వైరాగ్యం కృతకంగానే ఉంటుంది. అందుచేత అదిగో అటువంటిది కాదు కనుక, ఆ ఆవు ఒట్టిపోతే, ఆ దూడకి పాలు లేకపోతే, చోళరాజు గారి భార్యకి కోపం వచ్చి ఆ గోపాలకుణ్ణి పిలిచి 4 దెబ్బలు కొట్టి, నువ్వు జాగ్రత్తగా చూడకపోతే నీకు మరణదండన విధిస్తానన్నాడు రాజుగారు. పాపం ఆయన హడిలిపోయాడు. హడిలిపోయి వెళ్ళాడు. అప్పటి నుంచి శ్రద్ధగా కన్నంతా దేని మీద పెడుతున్నాడు? ఆవు మీదే పెడుతున్నాడు. ఈ ఆవు ఎక్కడికి వెడుతోందో చూడాలనుకున్నాడు. ఈ ఆవు తిన్నగా వెళ్లి వాల్మీకం మీద నిలబడింది. వెళ్ళి మళ్లీ పాలు విడిచిపెట్టేస్తుంటే చూశాడు. మళ్లీ పాపం ఆయనకి పొంగు, మళ్లీ ఆ పాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. మళ్లీ శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలమున తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాధురతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి, శోభానాయుడు గారి నాట్యమే చూడాలి.